హాయ్ హలో నమస్తే. మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు మనం రెగ్యులర్గా కాకుండా వేరే విధంగా కొంచెం స్పైసీగా ఉండే ఎగ్ ఫ్రై చేసుకుందాం రండి. ఈ ఎగ్ కర్రీకి ముందుగా నేను ఒక 6 కోడిగుడ్లు ముందే ఉడకబెట్టుకొని తీసుకున్నాను. ఈ కోడిగుడ్లని మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే విధానం కూడా చూపిస్తాను, చూడండి. పచ్చసొనంతా పక్కకు తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత కోడిగుడ్డుని ఇలా సన్నగా ఒక గుడ్డుని 4 ముక్కలు వచ్చేటట్టు కోసుకోవాలి. ఇలా గుడ్లన్నీ కోసుకున్నాక వీటిని తీసి పక్కన పెట్టుకొని మనము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి. బాండిలో కాస్త 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత కొంచెం కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలను వేసి వేపుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలి. ఇవన్నీ మనము ఉల్లిపాయలు వేయకముందే వేసి వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ పసుపు వేసి వేయించుకున్నాము. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, పచ్చివాసన పోయినట్టు అయింది. ఇప్పుడు దీంట్లో మనము సన్నగా కోసుకున్న ఉల్లిపాయలను వేయాలి. నేను 6 కోడిగుడ్లు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని కోసి వేసుకుంటున్నాను. దీంట్లోకే మనకి తగినంత ఉప్పు తీసుకోవాలి. ఉప్పు వేసుకొని దీన్ని మళ్ళీ కలుపుకొని, ఉప్పు వేయగానే మనకి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. దీన్ని మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మన ఉల్లిపాయలు మంచిగా మగ్గినవి. దీంట్లోకి మనము కారం వేయాలి. కారం మరీ ఎక్కువ వేయకండి, ఎందుకంటే మనం దీంట్లోకి మిరియాల పౌడర్ వేస్తాము. అందుకని కొంచెం 1 స్పూన్ తగ్గించుకొని వేసుకోవాలి. కారము,
1 స్పూను ధనియాల పౌడర్ వేసి మళ్ళీ 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మనం ఉల్లిగడ్డలు చూద్దాము. చూడండి మనకి ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతున్నది, అంటే ఉల్లిపాయలు మంచిగా వేగినాయి అని అర్థము. ఇప్పుడు దీంట్లోకి మనము కోసి పెట్టుకున్న కోడిగుడ్లను వేయాలి. అట్లనే ఇవి కూడా వేసి దీన్ని కొంచెం నెమ్మదిగా కలిపి పెట్టాలి. ఎక్కువగా కలిపితే ఇవి ముక్కలు అయిపోతాయి. ఇలా నెమ్మదిగా కలిపెట్టుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఎగ్ ఫ్రైలోకి మిరియాల పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగని ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి, లేకపోతే ఘాటు ఎక్కువ అవుతుంది. మిరియాల పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 2 నిమిషాలకి మనం వేసుకున్న మిరియాల పౌడరు, గరం మసాలా ఈ ఫ్రైకి మంచిగా పట్టుకొని మంచి టేస్టీగా రెడీ అయింది. చివరగా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేసేసుకోవడమే. మన ఎగ్ ఫ్రై రెడీ అయ్యింది. ఈ ఎగ్ ఫ్రైని మనము అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ తీసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన మన ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి.